గచ్చిబౌలిలోని సిద్దికీ నగర్ లో ఒరిగిన 4 అంతస్తుల భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పై అంతస్తు నుంచి కూల్చివేత చేపట్టారు. ఒరిగిన భవనం చుట్టూ స్థానికులను హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు ఖాళీ చేయించారు. ఉదయమే హైడ్రాలిక్ యంత్రాన్ని అక్కడికి తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారు అధికారులు. సిద్దికీ నగర్ లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన భవనం మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరగడం భయాందోళన సృష్టించింది. 3 రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. దాని ప్రభావంతోనే మంగళవారం రాత్రి 8:30 సమయంలో ఆ భవనం ఒక్కసారిగా గుంతల వైపు కొరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో 3వ అంతస్తులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. ఝాన్సీ, ఈ భవనం కూల్చివేత పనులైతే ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటి తర్వాత దానికి సంబంధించినటువంటి మెషిన్ లో చిన్న రిపేర్ రావడంతో అది ఆగిపోయింది. మనం చూడొచ్చు, చుట్టుముట్టు ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలకు ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి చర్యలు అయితే అధికారులు తీసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఈ కొద్దిపాటి స్థలంలో నిర్మించినటువంటి G+4 అంతస్తుల నిర్మాణం ఇది. మనం చూడొచ్చు ఆ నిర్మాణాన్ని. అయితే ఆ నిర్మాణం ఏదైనా తేడా వస్తే మాత్రం ఆ ముందు ఉండేటువంటి లేదా పక్కన ఉండేటువంటి నిర్మాణాలపైన పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ చాలా స్లోగా పనులను అయితే కంప్లీట్ చేయాలని నిర్ణయించారు అధికారులు. పై అంతస్తులో ఉండేటువంటి చిన్న పెంట్ హౌస్ ను, ఆ తర్వాత దాని కింద అంతస్తులో ఉండేటువంటి నిర్మాణాన్ని, ఆ తర్వాత దాన్ని కిందికి ప్రారంభించిన తర్వాత హైడ్రాలిక్ మిషన్ కు సంబంధించి కొంచెం చిన్న రిపేరు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఆ రిపేర్ హైడ్రాలిక్ కు సంబంధించినటువంటి యంత్రం అది పనిచేయకపోవడంతో దాన్ని ఆపివేశారు. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ను తెప్పిస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఆ పనులను మళ్ళొకసారి ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంటే సాధారణంగా అయితే 2-3 గంటల్లో ఈ పని మొత్తం కంప్లీట్ అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఒక గంట సేపటి నుంచి ఈ మిషన్ రిపేర్ లో ఉండడం కారణంగా కొంత ఆలస్యం అయితే అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాయంత్రం వరకు మొత్తంగా ఈ నిర్మాణాన్ని మొత్తం కూడా తొలగించేసి ఎవరికి ఇబ్బందులు లేని పద్ధతిలో అటు సైడ్ లో ఉండేటువంటి నిర్మాణాలకు కానీ అదేవిధంగా ఈ పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు ఎవరికి కూడా ఈ ఇబ్బందులు లేని పద్ధతిలో చర్యలు తీసుకుంటాం. అప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి బయటకు వెళ్తామనేది అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి చుట్టుముట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళందరినీ పక్కకు పంపించారు. జీహెచ్ఎంసీ నిన్నటి నుంచి కూడా వాళ్ళకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకు అవసరమైనటువంటి భోజనాలు కానీ ఇతర ఏర్పాట్లను అయితే జీహెచ్ఎంసీ చూస్తుండగా రక్షణ అంశాలను మాత్రం పోలీసు అధికారులు చక్కబెడుతున్నారు. ఎవరిని కూడా దగ్గరికి రాణిస్తలేరు. ఇక ఉదయం ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానులు తమను ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇది కూల్చివేత చేయాలి, ఏమైనా ఇబ్బంది వస్తే పక్కనుండేటువంటి వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి దాన్ని కూల్చివేస్తామని వాళ్ళకు నోటీస్ ఇచ్చారు. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళ నుంచి కన్సర్న్ తీసుకున్న తర్వాత కూల్చివేత పనులను అయితే ప్రారంభించారు. కానీ కొద్దిసేపటి తర్వాతనే ఆ యంత్రంలో వచ్చినటువంటి లోపం కారణంగా కొంత వీటికి బ్రేక్ ఏర్పడింది. తర్వాత వీటన్నింటినీ కూడా కూల్చివేసేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దాన్ని అంతా కూడా కంప్లీట్ చేయనున్నారు. ప్రధానంగా పెద్ద నిర్మాణాలు అయితే కొంత ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. 6 నుంచి 8, 10 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది నిర్మాణం కూడా చాలా చిన్నది. దాంతోపాటు తక్కువ స్థలంలో నిర్మాణం చేసినటువంటి బిల్డింగ్ కాబట్టి చాలా వేగంగానే పనులు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రారంభం నుంచి దాదాపు 3-4 గంటల్లోపే మొత్తం కంప్లీషన్ అవుతుంది అని అనుకున్నారు అధికారులు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ అడ్డీల కారణంగా అది ఇంకా ఒక 2-3 గంటల సమయం అయితే ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా ఎవరికి ప్రాణ నష్టం లేకుండా అదేవిధంగా ప్రమాదాలకు గురి చేయకుండా ఉండే విధంగా ఈ మొత్తం దగ్గరగా ఉండడం, అదేవిధంగా దగ్గరగా ఇల్లు ఉండడం కారణంగా కొంత అయితే ఈ పని ఆలస్యం అవుతుంది. ఆ విధంగా చేయడం కోసం ప్రాణ నష్టం కానీ అదేవిధంగా ప్రమాదాల బారిన పడకుండా పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేయడమే లక్ష్యంగా చేస్తున్నారు. కాబట్టి కొంత పనులైతే స్లోగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఝాన్సీ, అలాగే రాముడు, భవనం పక్కకి ఒరగడానికి గల ప్రధాన కారణాలేంటి? ఝాన్సీ, ఆ భవనాన్ని మనం ఒకసారి ధనుంజయ్, ఆ భవనం మొత్తం కూడా ముందు సైడ్ కు వంగిపోయింది. మనం చూస్తే దాని పక్కన ఉండేటువంటి గోడకు ఆనిచ్చి పిల్లర్ కోసం గుంతలు తవ్వడం జరిగింది. పక్కనే భవనానికి ఒక అతను పర్మిషన్ తీసుకున్నాడు జీహెచ్ఎంసీ నుంచి G+2 ఫ్లోర్ కోసం. ఆ పక్కన మనం చూస్తే పిల్లర్స్
గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా దగ్గరగా తోవారు. ఆ నిర్మాణానికి సంబంధించి, ఆ వంగిపోయిన భవనానికి సంబంధించి కూడా ఆ పిల్లర్స్ చాలా బయటికి వచ్చేసి కనబడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం అంటే నిన్న అట్లా వంగిన వెంటనే అక్కడ ఉండేటువంటి మట్టినంతా కూడా ఆ గుంతల్లో పూడ్చి వేసేశారు. లేదంటే మొత్తం ఆ గుంతలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వరుసగా 3 గుంతలు తీయడం కారణంగా ఆ మట్టి అంతా కూడా లూజ్ అయిపోయింది ఆ భవనానికి సంబంధించి. అయితే ఆ ముందు పిల్లర్ ఏదైతే మనం రోడ్ సైడ్ కు కనబడుతున్నటువంటి ముందు పిల్లర్ ఉందో ఆ ముందు పిల్లర్ దగ్గర భవనము కిందికి వంగిపోయింది. ఈ బ్యాక్ పిల్లర్ పైకి లేచింది. అంటే వీళ్ళు కూడా నిర్మాణం చేసేటప్పుడు పిల్లర్లను ఎక్కువ లోతు వేయలేదు, కేవలం 5-6 అడుగుల లోతు మాత్రమే వేశారు. అంతకంటే ఎక్కువ అంటే భవనం దాదాపు అంటే G+4 అంతస్తులు, ఆ పైన పెంట్ హౌస్ కూడా కట్టాడు కాబట్టి ఎంత వరకు గట్టిగా వచ్చేటువంటి వరకు మట్టిని తొలగించి ఆ తర్వాతనే బీమ్స్ పిల్లర్స్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విధమైనటువంటి నిర్మాణం చేపట్టలేదు. అంటే మనం చూస్తే స్లమ్స్లలో చేసేటువంటి నిర్మాణాలకు కేవలం అక్కడ పనిచేసేటువంటి మేస్త్రీలు సూచనలు సలహాల ఆధారంగానే యజమానులు నిర్మాణాలు చేస్తుంటారు. ఇంజనీరింగ్ నిపుణులు ఎవరైతే వాళ్ళు దాన్ని సక్రమంగా క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఉండేటువంటి స్టెబిలిటీ, అక్కడ ఉండేటువంటి మట్టి ఇంకా గట్టిగా ఉందా లేదా, కింది భాగంలో ఇంకా తవ్వాలా లేదా అనేటువంటి అంశాలపైన వాళ్ళు చెప్తారు. కానీ అలాంటి సూచనలు తీసుకోరు. ఇవి చిన్న చిన్న పనులు కాబట్టి నేరుగా మేస్త్రీలే ఈ పనులు చేపడుతుండడం, ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకోకపోవడం, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ విధమైనటువంటి నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఎవరైనా పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేస్తుంటే అక్కడ సర్టిఫైడ్ ఇంజనీర్ వాళ్ళకి పూర్తిగా సర్టిఫైడ్ ఇంజనీర్ సర్టిఫై చేసినటువంటి అంశాల ఆధారంగానే వాళ్ళు నిర్మాణం చేయాలి. కానీ ఇంజనీర్లు ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు మొదట్లోనే కొంత అడ్డుకొని ఉంటే అంత పెద్ద నిర్మాణం కాకపోతుండే. కాబట్టి పక్కన కొంత గుంతలు తీసినా అది పూర్తి స్థాయిలో వంగడానికి అవకాశం లేకుండా ఉంటుండే. ఇప్పుడు చాలా హైట్గా నిర్మాణం ఉండడం, అదేవిధంగా పక్కన వేరే నిర్మాణానికి తీసినటువంటి గుంతల్లో కూడా చాలా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ పక్కన ఉండేటువంటి పిల్లర్ను పట్టించుకోకుండా వీళ్ళు గుంత తీయడం కూడా దీనికి ప్రధానంగా ఈ భవనం ఒకవైపు వంగిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాముడు.